హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన శ్రీలత దేవకి, హాస్పిటల్లో ఉన్న భూమి, పోలీస్ స్టేషన్లో ఉన్న శ్రీకాంత్ శ్రీధర్, కంపెనీ గొడవలో ఉన్న అక్షయ్ ఆకాష్, స్పృహలేని సూర్యకాంతం. ఇలా తన ప్లాన్ ఊహించుకుంటుంది తార. వివేక్కి తన ప్లాన్ ఆనందంగా చెప్తూ రెప్పపాటులో తన మెడకి చెయ్యి బిగుసుకుపోయి 2 అడుగుల ఎత్తులో గోడకి అతుక్కుని ఉంటుంది తార. కళ్ళు తెరిచి చూసేసరికి ఎర్రటి కళ్ళతో అక్షయ్ కోపంతో వేటకొచ్చిన సింహంలా తలపిస్తున్నాడు. మాట గొంతు నుండి బయటికి రావట్లేదు, శ్వాస లోపలికి వెళ్ళట్లేదు. కళ్ళ ముందు ఏం జరుగుతుందో వివేక్కి అర్థమయ్యేసరికి తార చావు అంచుల్లో ఉంది. ఇంటి నిండా అక్షయ్ మనుషులున్నారు. ఆకాష్ గన్ వివేక్ తలకి పాయింట్ బ్లాంక్లో ఉంది. వివేక్ గట్టిగా కళ్ళు మూసుకొని, మమ్మల్ని వదిలే అక్షయ్, ప్లీజ్ తారని చంపొద్దు, మేము ప్రేమ జోలికి రాము, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు అంటూ బ్రతిమాలుతాడు. అన్నయ్య, అన్నయ్య, ఏమైంది నీకు అంటుంది తార. అక్షయ్, నా చెల్లిని వదులు, చచ్చిపోతుంది అక్షయ్, ప్లీజ్. ఆకాష్, నువ్వైనా చెప్పు మీ అన్నయ్యకి అంటూ కలవరిస్తాడు వివేక్. పక్కనే ఉన్న టేబుల్ నుండి వాటర్ జగ్ అందుకొని వివేక్ పైన వాటర్ పోస్తుంది తార. అప్పటికి తేరుకొని, అక్షయ్ ఎక్కడా, నిన్ను వదిలేశాడా అంటూ తార మొహం తడుముతాడు. అక్షయ్ ఏంటి, అసలు ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు కదా అంటుంది తార. వివేక్ గట్టిగా ఊపిరి తీసుకొని, ఇదంతా నా ఊహ. కాదు కాదు తార, ఇలా చేస్తే ఇదే మా భవిష్యత్తు అనుకుంటాడు. ఏంటన్నయ్య, ఏం మాట్లాడావు, అసలేమైంది నీకు అంటుంది తార. వద్దు తార, ఆ యూనియన్ వాళ్ళని గొడవ చేయొద్దు అని చెప్పు. అక్షయ్కి తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదలడు అంటాడు వివేక్. అన్నయ్య, నీకంత భయం వేస్తే నువ్వెక్కడికైనా వెళ్ళిపో, అక్షయ్ సంగతి నేను చూసుకుంటాను అంటుంది కోపంగా. నా మాట వినుతారా, ఏదైతే అది అవుతుంది, ఇద్దరం వెళ్ళిపోదాం అంటాడు వివేక్. ఛీ, అసలు నువ్వు నాకు అన్నయ్యవేనా, ఇంత పిరికివాడిలాగా ఎలా మాట్లాడుతున్నావు అంటుంది తార. నీకు వాడిలోని మంచి మాత్రమే తెలుసుతారా, వాడి కోపం నీకు తెలీదు. వాడి చేతిలో దెబ్బలు తిన్న నాకు తెలుసు. వాడి జోలికి వెళ్తే వాడు ఎంతటి రాక్షసుడో అంటాడు వివేక్. నీకు నీ చెల్లి గురించి కూడా పూర్తిగా తెలీదన్నయ్య. రేపు చూస్తావు కదా ఈ తార ప్లాన్ ఎలా ఉంటుందో అంటుంది పొగరుగా. ఆ తర్వాత కట్ చేస్తే ప్రేమ అర్ధరాత్రి నిద్రలేచేసరికి తన పక్కన ఒక బాక్స్ పెట్టి ఉంటుంది. ఏంటిది అని ఓపెన్ చేసి అందులో ఉన్న రవ్వ లడ్డు చూసి, అత్తయ్య చేసి ఇవ్వటం మర్చిపోయి ఉంటారు అనుకొని ఒక్కొక్క లడ్డు తింటూ కూర్చుంది. ప్రేమ లేచిందని గమనించి అక్షయ్ లేచి ప్రేమని చూసి, ఈ టైంలో రవ్వ లడ్డేంటి, ఎక్కడిది అంటాడు. ఏమో, ఇక్కడుంటే తింటున్నాను అంటుంది ప్రేమ. నేనిందాక బయటికి వెళ్ళేటప్పుడు లేదే అనుకుంటాడు అక్షయ్. తన చేతిలో బాక్స్ తీసుకుంటూ ఇక చాలు అంటాడు. ప్లీజ్ బావా, ఇంకా ఒకటి అంటుంది ఆ బాక్స్ లాక్కొని. అక్షయ్ మళ్ళీ ఆ బాక్స్ లాక్కొని ఒక లడ్డు తీస్తాడు. ఇంకోటి తీయు, నువ్వు కూడా తిను అంటుంది ప్రేమ. తింటాను అంటూ తన చేతిలో ఉన్న లడ్డు నోట్లో పెట్టుకుంటారు. మరి నాకు అంటుంది ప్రేమ. అక్షయ్ ముందుకు వంగి తన నోట్లో ఉన్న లడ్డు ప్రేమకి అందేలాగా పట్టుకుంటాడు. అలా లడ్డూతో పాటు తీయటి ముద్దు కూడా రుచి చూస్తారు ఇద్దరు. కాసేపటికి ప్యారిస్లో వాళ్ళ కొత్త జీవితం గుర్తు చేసుకుంటూ నిద్రపోతారు. ప్యారిస్లో కొత్త జంట. 2 సంవత్సరాల క్రితం. థ్యాంక్స్ రా, చాలా హెల్ప్ చేశారు మీరు అంటాడు అక్షయ్. థ్యాంక్స్ చెప్పి దూరం చేయకు బావా అంటాడు దీపక్. అవునరా, మనం ఫ్రెండ్స్, మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఏంట్రా అంటాడు రాకేష్. అక్కడే ఉన్నారేంటి, ఇల్లు చూడరా అంటుంది ప్రేమ ఒక రూమ్లో నుండి బయటికి వస్తూ. నీకు నచ్చిందా అంటాడు దీపక్. చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది అంటుంది ప్రేమ. అయితే ఈ ఇల్లు ఫిక్స్ అంటాడు రాకేష్. మేం వెళ్ళి లగేజ్ తీసుకొస్తాం అంటారు వాళ్ళు. ఉండండి అన్నయ్య, పాలు పొంగించి కాఫీ చేస్తాను, తాగేసి వెళ్దురు అంటుంది ప్రేమ. ఓకే అని ముగ్గురు హాల్లో కూర్చుంటారు. 10 నిమిషాల్లో ప్రేమ కాఫీ తీసుకొస్తుంది. చాలా బాగుంది ప్రేమ కాఫీ అంటాడు దీపక్. ప్రేమ నవ్వి, ఈరోజు మీకు లంచ్ ఇక్కడే అంటుంది. అలాగే, ముందు మేం వెళ్ళి హోటల్ నుండి లగేజ్ తెస్తాము అంటాడు రాకేష్. ముగ్గురు బయటికి వస్తారు. బావా, నువ్వు మా చెల్లికి తోడుగా ఉండురా, మేం వెళ్ళి తెస్తాంలే అంటాడు దీపక్. పర్లేదురా, ముగ్గురం వెళ్దాం అంటాడు అక్షయ్. కొత్త ప్లేస్ కదరా, ఒక్కతే ఉంటే ఇబ్బంది పడుతుందేమో, నువ్వుండు అని చెప్పి
రాకేష్, దీపక్ వెళ్ళిపోతారు. అక్షయ్ లోపల కిచెన్‌లో ఉన్న వస్తువులు చూస్తున్న ప్రేమ దగ్గరికి వెళ్ళి, "ఈ ఇల్లు నచ్చిందా బంగారం?" అంటాడు. "చాలా బావుంది బావ" అంటుంది ప్రేమ. "నా మీద కోపంగా ఉందా?" అంటాడు తన ఎదురుగా నించొని బాధగా. అక్షయ్ బుగ్గపై చేయి వేసి, "నీపైన కోపం ఎందుకు బావా?" అంటుంది. "ఇంట్లో వాళ్ళకి దూరం చేశాను. ఇండియా నుండి తీసుకొచ్చేశాను కదా! బాధగా లేదా?" అంటాడు అక్షయ్. అక్షయ్‌ని హగ్ చేసుకుని, "ఎవరి కోసం చేశావు?" "మన కోసమే. మన ముందు వేరే దారి లేక అలా చేశావు కదా!" అంటుంది. "థాంక్స్ ప్రేమ. అర్థం చేసుకున్నందుకు" అంటాడు తన నుదిటిపై ప్రేమగా ముద్దు పెడుతూ. "సరే, ఇల్లు చూద్దాం రా" అంటుంది ప్రేమ అక్షయ్‌తో. ఇద్దరూ ఇల్లు చూస్తూ ఉంటారు. హై టెక్నాలజీతో ఫర్నిష్ చేసిన ఫ్లాట్. బెడ్రూమ్ నుండి ఐఫిల్ టవర్ వ్యూ. బాల్కనీలో చెట్లు. చాలా అందంగా ఉంది. కాసేపటికి వస్తారు రాకేష్, దీపక్ హోటల్ నుండి వీళ్ళ లగేజ్‌తో. అప్పటికే ప్రేమ ఫుడ్ ప్రిపేర్ చేసింది. నలుగురు కలిసి లంచ్ చేస్తారు. "ప్రేమ, మీ లగేజ్‌తో పాటు మీకు కావాల్సినవి కూడా కొన్ని తెచ్చాను. ఇంకా ఏమైనా కావాలా చూసి చెప్పు" అంటాడు దీపక్. "థాంక్స్ అన్నయ్య. అన్నీ ఉన్నాయి" అంటుంది ప్రేమ అవి చూసి. "బావా, ఆఫీస్‌కి ఎప్పటి నుండొస్తావు?" అంటాడు దీపక్. "ఈరోజు ఫ్రైడే కదా! మండే నుండొస్తాను" అంటాడు అక్షయ్. "రేయ్, నా ఫ్లైట్ టైం అయింది. వెళ్దామా?" అంటాడు రాకేష్. "ఓకే పద" అంటాడు దీపక్. "బాయ్ రా అక్షయ్." "బాయ్ ప్రేమ. టేక్ కేర్" అంటాడు రాకేష్. "బాయ్ అన్నయ్య" అంటుంది ప్రేమ. "జాగ్రత్తరా" అంటాడు అక్షయ్. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అక్షయ్ బెడ్ పైన కూర్చుని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చీర కట్టుకుని పాల గ్లాస్‌తో వస్తుంది ప్రేమ. తనని అలా చూసి ల్యాప్‌టాప్ పక్కన పెట్టి మెస్మరైజింగ్‌గా చూస్తాడు. ప్రేమ ముందుకు వచ్చి సిగ్గుపడుతూ పాల గ్లాస్ ముందుకు పెడుతుంది. తన చేతిలోని గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి బెడ్ పైన కూర్చోబెడతాడు అక్షయ్. "ఏంటి బావా అలా చూస్తున్నావు?" అంటుంది ప్రేమ. "కలా నిజమా అని చూస్తున్నా" అంటాడు అక్షయ్. "నిజమే బావా" అంటుంది ప్రేమ సిగ్గుపడుతూ. ప్రేమని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, "ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్?" అంటాడు. "అత్తయ్య ఫోన్ చేశారు. ఈరోజు ముహూర్తం బాగుందని చెప్పారు" అంటుంది ప్రేమ కొంచెం మెల్లిగా. "అమ్మ ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? నా పైన కోపం పోయిందా?" అంటాడు అక్షయ్. "అత్తయ్యకేం కోపం లేదు బావా. కానీ మామయ్య మాటకి ఎదురు చెప్పలేదు కదా" అంటుంది ప్రేమ. "నానికి తెలిసే వాళ్ళ బ్లెస్సింగ్ లేకుండా మనం ఒక్కటవ్వమని. అందుకే అమ్మతో నీకు ఫోన్ చేపిచ్చింది" అంటాడు అక్షయ్. "అది సరే, నేనెలా ఉన్నాను బావా? చెప్పనే లేదు" అంటుంది ప్రేమ టాపిక్ డైవర్ట్ చేస్తూ. "ముద్దుగా ఉన్నావు" అంటాడు అక్షయ్ ప్రేమ బుగ్గపై ముద్దు పెడుతూ. "ముందు పాలు తాగు" అంటుంది ప్రేమ. ఇద్దరూ పాలు పంచుకొని తమ దాంపత్య జీవితం మొదలు పెడతారు. ఆ రాత్రి ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఒక్కటైపోతారు. నెక్స్ట్ డే ఉదయం ప్రేమ స్నానం చేసి, పూజ చేసి అక్షయ్ కోసం కాఫీ తెచ్చి అక్షయ్‌ని నిద్రలేపుతుంది. అక్షయ్ కళ్ళు తెరిచి ప్రేమని చూసి, "ఆహా! ఇది కదా నా డ్రీమ్ పెళ్ళాంతో" అంటూ ప్రేమని తన మీదికి లాగి దుప్పటి కప్పేస్తాడు. అక్షయ్ చూపించే ప్రేమకి, కేరింగ్‌కి ప్రేమ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అందరికీ దూరంగా ఉన్నామనే బాధ మాత్రం అలాగే ఉంటుంది. ఆ బాధ అక్షయ్‌కి తెలియనివ్వదు. ఎప్పుడూ నవ్వుతూ తనకి వర్క్‌లో కూడా చాలా సపోర్టింగ్‌గా ఉంటుంది. ఇద్దరూ కష్టపడి వాళ్ళ కంపెనీని త్వరగానే డెవలప్ చేస్తారు. అక్షయ్ ఆఫీస్ వర్క్‌లో ప్రేమ హెల్ప్ చేస్తుంది. ప్రేమ ఇంటి వర్క్‌లో అక్షయ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. గొడవలు, అలకలు, గిల్లి కజ్జాలు, సంతోషాలు, ముద్దులు, హగ్గులు యమ కామన్ ఇద్దరికీ. ఆఫీస్‌లో ఎంత వర్కున్నా నవ్వుతూ తన ముందు తిరుగుతున్న ప్రేమని చూస్తే ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది అక్షయ్‌కి. పెళ్లి తర్వాత వచ్చే ఫస్ట్ బర్త్‌డేకి ప్రేమకి ఒక మ్యాన్షన్ గిఫ్ట్ ఇస్తాడు అక్షయ్. అక్షయ్ ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది అక్షయ్ కంపెనీ. అదే కంపెనీలో దీపక్ కూడా పార్ట్నర్. ప్రేమ కూడా అప్పుడప్పుడు ఆఫీస్‌కి వచ్చి స్టాఫ్‌తో కలిసి ఇంటరాక్ట్ అయ్యేది. మోటివేట్ చేసేది. ప్రేమ వంట చేస్తుంటే అక్షయ్ వెనక నుండి రొమాన్స్ చేయటం, పని చేస్తుంటే డిస్టర్బ్ చేయటం, బయటికి తీసుకెళ్లటం, కలిసి షాపింగ్ చేయటం. ఇలా ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు మ్యారీడ్ లైఫ్ కూడా అదే రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. "ఏమైంది ప్రేమ? డల్‌గా ఉన్నావు" అంటాడు అక్షయ్ ప్రేమ పక్కన కూర్చొని ఒకరోజు. "ఏం లేదు బావా" అంటుంది ప్రేమ. "హేయ్, నువ్వెలా ఉంటావో నాకు తెలీదా? ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా?" అంటాడు అక్షయ్. "లేదు బావా" అంటుంది ప్రేమ ఏడుస్తూ అక్షయ్‌ని హగ్ చేసుకొని. "ప్రేమ, హెల్త్ బాగానే ఉందా?" అంటాడు అక్షయ్. "నేచురల్ కాజ్" అంటుంది ప్రేమ. "దానికే ఎందుకు బాధపడుతున్నావు? ఇబ్బందిగా ఉందా? హాస్పిటల్ వెళ్దామా?" అంటాడు అక్షయ్.
వద్దు బావా, మన పెళ్ళయిన తర్వాత నా ఫ్రెండ్ కూడా కన్సీవ్ అయింది. నేను అమ్మనవనా బావా అంటుంది ప్రేమ ఏడుస్తూ. అయ్యో పిచ్చిదానా, మన పెళ్ళయి గట్టిగా సంవత్సరం కూడా కాలేదు కదే అంటాడు అక్షయ్. మనకి పిల్లలు పుడితే వాళ్ళని చూడటానికైనా మామయ్య మనల్ని మళ్ళీ పిలుస్తారు కదా బావా అంటుంది ప్రేమ. ప్రేమని ఇంకా గట్టిగా హక్ చేసుకుని అదా నీ బాధ అంటాడు. అంటుంది ప్రేమ. ప్రేమ తలెత్తి కళ్ళు తుడిచి నా ప్రేమ ఎంత ధైర్యంగా ఉండాలి, ఇంత దానికి ఇలా ఏడుస్తుందా, ఇప్పటి నుండి ఇంకా కొంచెం గట్టిగా కష్టపడదాంలే అంటాడు కొంటెగా కన్ను కొడుతూ. ప్రేమ నవ్వి తల దించుతుంది. అది అలా ఉండాలి మా బంగారం అంటాడు అక్షయ్ ప్రేమ తలకి ఢీ కొడుతూ. హ్యాపీ యానివర్సరీ బంగారం అంటూ నిద్రలేపుతుంది ప్రేమ. "హుహుం, హ్యాపీ యానివర్సరీ డార్లింగ్" అంటాడు అక్షయ్ ప్రేమకి ముద్దు పెడుతూ. ప్రేమ ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక బ్రేస్లెట్ తీసి అక్షయ్ చేతికి పెట్టి ముద్దు పెట్టుకుంటుంది. అక్షయ్ కూడా ఒక బాక్స్ నుండి వాచ్ తీసి ప్రేమ చేతికి పెడతాడు. ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేస్తాడు అక్షయ్. హ్యాపీ వెడ్డింగ్ డే అన్నయ్య వదిన అంటాడు ఆకాష్. థ్యాంక్స్ అంటారు ఇద్దరు. కాసేపు మాట్లాడి పెట్టేస్తారు. ఫ్రెష్ అవ్వు, గుడికి వెళ్దామంటుంది ప్రేమ. ఓకే అంటూ వెళ్తాడు అక్షయ్. ఆ రోజు మొత్తం ప్రేమతోనే ఉంటాడు అక్షయ్. నెల రోజుల తర్వాత అక్షయ్ ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది ప్రేమ. ప్రేమ చుట్టూ చేతులు వేసి ముందుకు వంగి ప్రేమ తలకి తన తల ఆనించి కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ అంటాడు అక్షయ్. ప్రేమ లేచి నించొని ఇంకో సక్సెస్ కూడా ఉంది అంటుంది. ఇంకోటా, ఏంటి అంటాడు అక్షయ్ అయోమయంగా. అక్షయ్ చేయి తీసుకుని తన కడుపుపై పెట్టి ఇది అంటుంది ప్రేమ. ముందు అర్థం కాకపోయినా వెంటనే బల్బు వెలిగి నిజమా అంటాడు అక్షయ్. అంటూ సిగ్గుతో తలదించుతుంది ప్రేమ. ప్రేమనెత్తుకొని గిరాగిరా తిప్పుతాడు అక్షయ్ హ్యాపీగా. అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టి ఈ బేబీ మనల్ని మన ఇంటికి తీసుకెళ్తుంది బావా అంటుంది ప్రేమ. అలాగే ప్రేమని హక్ చేసుకుంటాడు అక్షయ్. అప్పటి నుండి ఆఫీస్లో తక్కువ, ఇంట్లో ఎక్కువ టైం ఉంటున్నాడు అక్షయ్. ఇంట్లో నుండే వర్క్ మేనేజ్ చేస్తున్నాడు. మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాడు. మిగిలిన టైంలో దీపక్ చూసుకుంటున్నాడు ఆఫీస్ వర్క్. అలా నెలలు గడిచే కొద్దీ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అక్షయ్. అసలు ఇంట్లో ఏ పని చేయనివ్వటం లేదు. అమ్మ అత్తయ్య ఉంటే బాగుండేది ఈ టైంలో అంటుంది ప్రేమ క్యాజువల్గా. అంతే, నెక్స్ట్ వీక్ ప్రేమని ఇండియా తీసుకొస్తాడు అక్షయ్. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. ఆ తర్వాత కట్ చేస్తే ప్రస్తుతం నెక్స్ట్ డే ఉదయం తార ప్లాన్ ప్రకారం కంపెనీలో యూనియన్ గొడవ స్టార్ట్ అవుతుంది. డాడ్, నేను కంపెనీకి వెళ్తున్నాను అంటూ అక్కడ పరిస్థితి చెప్తాడు ఆకాష్. నువ్వు వద్దు ఆకాష్, కంపెనీ చైర్మన్ వెళ్ళాలి అంటారు శ్రీకాంత్ గారు. నేను వెళ్తాను అంటాడు అక్షయ్. అక్షయ్ ఒక కారులో వెళ్తాడు. శ్రీకాంత్ గారు ఇంకో కారులో అక్కడికే బయలుదేరుతారు. ఆకాష్, శ్రీధర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఆ విషయం ప్రేమ రాకేష్కి కాల్ చేసి చెప్తుంది. ఇదంతా గమనిస్తున్న వివేక్ మనిషి అతనికి ఇన్ఫామ్ చేయగానే తార ప్లాన్ తలకిందులయ్యిందని అర్థమవుతుంది వివేక్కి. అదే విషయం తారకి చెప్తాడు. నో, అలా జరగకూడదు అంటుంది తార. వెంటనే వివేక్ ఒకడికి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు. అన్నయ్య, అక్షయ్ కూడా అక్కడే ఉంటాడు. అలా చేస్తే అక్షయ్కి కూడా ప్రమాదమే అంటుంది తార. ఇప్పుడు ఏం చేసినా అక్షయ్ నీకు దక్కడు తారా. అదే వాణ్ణి చంపి నేనేనా గెలుస్తాను అంటాడు వివేక్. నీకు పిచ్చి పట్టిందా? అక్షయ్ని చంపటం ఏంటి? నాకు అక్షయ్ కావాలి అంటుంది తార వివేక్ కాలర్ పట్టుకుని. షటప్ తారా, ఇన్ని రోజులు నువ్వు చేసింది నేను చూసింది చాలు. ఇక కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు అంటాడు వివేక్. అక్షయ్కి ఏమైనా అయితే నీ చావు నా చేతుల్లోనే అంటుంది తార వివేక్కి గన్ను పెట్టి. వివేక్ గట్టిగా నవ్వుతూ నన్నే చంపుతావా? ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకు తెలుసే. అందుకే కదా అక్షయ్ని నీకు దక్కకుండా చేశాను అంటాడు వివేక్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది తార. నేను చెప్తాను తారా అంటూ వెనక నుండి కంచు కంఠం వినపడగానే వెనక్కి చూస్తుంది తార. స్పెక్స్ తీస్తూ షర్ట్ కప్స్ మడత పెట్టుకుంటూ స్టైల్గా మెట్లు దిగుతాడు ఒకతను. బావా అంటుంది తార. ఎస్ మిస్ తారా, నేనే అంటాడు అతను. శివ, నువ్వేంట్రా ఇక్కడ అంటుంది ఆశ్చర్యంగా. శివ కాదు, శివాజీ నందన్. ఎప్పుడైతే మా పెద్దమ్మ చావుకి కారణమైన ఆ ఇంటి మనిషిని నువ్వు ప్రేమించావో అప్పుడే నువ్వు నా మరదలనే విషయం నేను మర్చిపోయాను అంటాడు అతను. ఫ్రెండ్స్, ఈ శివాజీ ఎవరు అనుకుంటున్నారా? శ్రీకాంత్ గారి కోసం మర్డర్ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి శ్రీధర్ గారికి యాక్సిడెంట్ అవ్వటం, అదే రోజు భూమి వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, ఆ ప్లాను వీడిదే. శివాజీ
తారకి మేనత్త కొడుకు. వివేక్ ఆలోచనకి పర్ఫెక్ట్ పార్ట్నర్. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావటం లేదు అంటుంది తార. నీకు వివరంగా చెప్పాలి. అంతే కదా అంటాడు అతను. అవును అని అయోమయంగా తలాడిస్తుంది తార. నీ పెళ్ళి అక్షయ్ వల్ల ఆగిపోలేదు. అక్షయ్ ప్రేమని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడు అని తెలిసే ఆ పెళ్లి ప్లాన్ చేసి ముందుగా అక్షయ్ ప్రేమని ఆ ఇంటికి దూరం చేశాము అంటాడు శివాజీ వివేక్కి హైఫై కొడుతూ. ఎందుకు అంటుంది తార. నువ్వు అక్షయ్ని పెళ్లి చేసుకుంటే మాకేంటి లాభం అంటాడు శివ. అక్షయ్ నాకు కంపెనీ చైర్మన్ పొజిషన్ నీకు అని ముందే అనుకున్నాం కదా అన్నయ్య అంటుంది తార వివేక్ని చూస్తూ. కంపెనీ లాక్కొని అక్షయ్ని ఫ్యామిలీతో సహా రోడ్డు మీద నిలబడితే నువ్వు ఊరుకుంటావా? మమ్మల్ని కోర్టుకి లాగవా అంటాడు వివేక్. నేను అలా చెయ్యనన్నయ్య. నాకు అక్షయ్ చాలు. ఆస్తి కంపెనీలు ఏమీ వద్దు అంటుంది తార. నీది నాది ఒకటే రక్తం తార. నీ గురించి నాకు తెలీదా? అక్షయ్ని చంపుతానంటేనే నాకు గన్ను పెట్టావు. ఇక నిజంగా చంపితే ఊరుకునేదానివా అంటాడు వివేక్ తార చేతిలో ఉన్న గన్ను లాక్కొని. ఇన్ని రోజులు మీరు నన్ను పిచ్చిదాన్ని చేశారా అంటుంది తార. ఇంత లేటుగా నా తెలుసుకునేది. అసలు నిన్ను అడ్డు పెట్టుకునే కదా వాణ్ణి ఇంటికి దూరం చేశాము. కానీ వాడు పారిస్లో కూర్చొని ఇక్కడ చక్రం తిప్పాడు. వాడే అనుకుంటే వాడి తమ్ముడు కూడా ఇంకో 4 ఆకులు ఎక్కువే చదివాడేమో. అన్న చెప్పినట్టే పావులు కదిపి అందరి నోర్లు మోయించాడు అంటాడు వివేక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.